ఎస్టర్డేస్ క్లోజు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యింది. ఓవరాల్గా ట్రెండ్ డౌన్ ఉన్నది. గ్యాప్ అప్ ఎప్పుడైతే ఓపెన్ అయ్యి ఇంట్రాడే బై సిగ్నల్ ఇచ్చిందో ఇక్కడ టార్గెట్ వచ్చేసి 23,750. ఆర్ఎస్ఏ కూడా 60 అబవ్ ఉన్నది. కాల్ ఆర్ఎస్ఏ కూడా 60 అబవ్ ఉన్నది. పుట్టు ఆర్ఎస్ఏ బిలో 40 ఉన్నది. సో ఇంట్రాడే బై సిగ్నల్ ఇచ్చింది, అన్ని బాగానే ఉన్నది. రన్ అవే అయిపోయింది. మధ్యాహ్నం టైంలో రీటెస్ట్కి వచ్చింది. కాల్ కొనాలని చెప్పేసి అన్నప్పుడు పుట్టు బ్యాండ్ లోపల రీటెస్ట్కి రావాలి. అది నా ప్రైమరీ రూల్. అది ప్రైమరీ కాదు, మెయిన్ రూల్ అదే. సో ఎప్పుడైతే స్పాట్ బ్యాండ్ రీటెస్ట్కి వచ్చిందో పుట్టు కూడా వచ్చింది అక్కడ బ్యాండ్ రీటెస్ట్కు. అందుకని చెప్పేసి ఇక్కడ కాల్స్ ఉన్న ఈ ఏరియాలో ఎగ్జిట్ అయినా. ఓవరాల్గా సెటప్ వచ్చి సక్సెస్ అయింది. ఆల్ 9:30కి చెక్ చేసినప్పుడు 23,650 స్పాట్ ఉంది అక్కడ. సో ఇది వెళ్దామని స్ట్రాటజీ, ఇది అవుట్ ఆఫ్ ది మనీ స్ట్రాటజీలో 150 పాయింట్స్ పెట్టినా చూద్దామని టెస్టింగ్కు. నిన్న మొన్న కంటిన్యూగా 200 పాయింట్స్ పెట్టేది కదా, 150 పెట్టినా చూద్దామని. ఇది అవుట్ ఆఫ్ ది మనీ, ఇది ఇన్ ద మనీ స్ట్రాటజీలో. ఇదేమో స్పాట్ నుంచి 300 పాయింట్స్ ప్లస్ 300 పాయింట్స్ మైనస్ ట్రయాంగిల్. ఇది ఈ ఇన్ ద మనీ స్ట్రాటజీ అంటే కాల్ ఇన్ ద మనీ ఉంటుంది, పుట్ అవుట్ ఆఫ్ ది మనీ ఉంటుంది. అవుట్ ఆఫ్ ది మనీ స్ట్రాటజీ అని చెప్పేసి అంటే పుట్ ఇన్ ద మనీ ఉంటుంది, కాల్ అవుట్ ఆఫ్ ది మనీ ఉంటుంది. ఎడదామని సేమ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యేసి దగ్గర 300 పాయింట్ల ర్యాలీ అయింది నాన్ స్టాప్గా కంటిన్యూగా. లేట్ ఆఫ్టర్నూన్ సెల్ ఆఫ్ వచ్చింది. 250 పాయింట్స్ స్పైక్స్ వచ్చినాయి. దాంతో స్పైక్స్ వచ్చినాయి ఇవన్నీ కంటిన్యూగా. చూస్తే స్ట్రాంగిల్ వచ్చేసి 9:30 క్లోజ్ 171 ఉండే. ఇది ఆల్మోస్ట్ 250కి ఇచ్చింది. 250 ఆ టైంకు 30 పాయింట్స్ ప్రాఫిట్ గురించి టెస్టింగ్ కాబట్టి 30 పాయింట్స్ ఇచ్చేసింది. వేరాజ్ స్టాండిల్ ఎడదామని స్టాండిల్ వచ్చి 9:30కి 403 ఉండే. 403 ఉండే 30 పాయింట్స్ ఫస్ట్ 20 మినిట్స్ అంటే ఎంటర్ అయినాక 20 మినిట్స్ 9:50 ఆ టైంలో ఇచ్చేసేసింది. ఓవరాల్గా చూస్తే ఎడదామని స్ట్రాడిల్లో ఎడ్జ్ ఉన్నది. స్ట్రాంగిల్ అని రాసినా కానీ యాక్చువల్గా స్ట్రాడిల్. ఇది వెళ్దామని స్ట్రాడిల్లో ఎడ్జ్ ఉన్నది. ఎందుకంటే ఇమీడియట్ వచ్చేసేసి అన్నట్టు బయటికి అట్లా.